సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సీతాఫల్ మండి డివిజన్ పరిధిలో శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆయన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ ను ఎమ్మెల్యే సహకారంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. సీతాఫల్ మండి పరిధిలో కొత్తగా 10 కోట్ల ఖర్చుతో నాలా విస్తరణ పనులకు ఆమోదం లభించిందని, మహమ్మద్ గూడ వద్ద సివరేజ్ సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు జరపాలని పద్మారావు గౌడ్ ఆదేశించారు. మహమ్మద్ గూడలో 8 లక్షల ఖర్చుతో సివరేజ్ లైన్ ఏర్పాటు పనులను, ఇందిరానగర్ కాలనీలో 18 లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ సామల హేమతో కలిసి ప్రారంభించారు. 18 లక్షలది ఒకటి, 9 లక్షలది ఒకటి. ఒక కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీఏ కానీ ప్రజల మధ్య నుండుకుంటా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అందుబాటులో ఉండి ఆ ఇబ్బందులు క్లియర్ చేస్తే చిరకాలంగా రాజకీయాలలో నిలబడిపోతాం, వాళ్ళ ప్రేమకు అభిమానులు అవుతాం. అట్లా మా మెంబర్స్ కూడా ఎప్పుడు నిరంతరంగా జనాల మధ్యనే ఉంటారు. మాకు కూడా ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో కలుస్తాం, మా ఇంటి దగ్గరికి వస్తారు, అవసరం పడితే బస్తీలకు వస్తాం. ఇప్పుడు కనుక నిరంతరంగా ఎన్నికలు వస్తామని గెలిపిస్తూ ఉన్నారు, మాతోటి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటూ ఉన్నారు. ఒకటి మాత్రం గ్యారంటీగా సివిల్ ఎమ్యూనిటీస్ ఏది అవసరం ఉన్నా కానీ వాళ్ళకి అందుబాటులో ఉంటే అవి రెక్టిఫై చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు. ఇవే కాదు, ఇక ముందు కూడా అదేవిధంగా సర్వీస్కు కట్టుబడి ఉంటాం. ఆ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ఈ చట్టసభలలో ఉన్న మెంబర్లు, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీఏ కానీ అందరి బాధ్యత కాబట్టి ఈ లోకల్ పీపుల్స్కి అందుబాటులో ఉండి వాళ్ళకి ఇబ్బందులు కలుగుకుంటూ చూసే బాధ్యత తీసుకోవాలి. గత 20 సంవత్సరాల నుంచి మేము తీసుకుంటా ఉన్నాం, ఇప్పుడు కూడా తీసుకుంటాం, రాబోయే రోజులలో కూడా తీసుకుంటాం. ఇంకేమైనా అడుగుతావా? ఈరోజు సీతాఫల్ మండి డివిజన్లో పద్మారావు గారితో కలిసి మన మొహమ్మద్గూడ ఏరియాలో నిరంతరం ఓవర్ఫ్లో సమస్య అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము సివరేజ్ లైన్స్ చేంజ్ చేయడం జరిగింది. కానీ పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని మేము రీసెంట్గా ఎండి గారితో కలిసి ఆ ప్రాంతంలో ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఖచ్చితంగా సివరేజ్ లైన్ కొత్తది వేయాల్సిన అవసరం ఉండే కాబట్టి సో ఎండి గారితో కలిసి ఇన్స్పెక్షన్ చేసాం. వారు అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఇమీడియట్గా ఒక 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు పద్మారావు గారు ఇనాగ్రేట్ చేసిండ్రు. ఎందుకంటే అక్కడ మసీదు ఉంటుంది, చాలా మంది పాపులేషన్ కూడా బాగా పెరిగింది కాబట్టి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సివరేజ్ లైన్ అనేది శాంక్షన్ చేశాము. అండ్ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎంత ప్రభుత్వ తరఫున ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేసినా ప్రజల సహకారం లేనిదే మేము దాన్ని సక్సెస్ చేయలేము. ఎందుకంటే సివర్ లైన్ అనేది రీప్లేస్ చేయగలుగుతాం, కానీ మంచినీళ్ళ టైంలో కానివ్వండి వాటర్ వేస్ట్ చేయకుండా రోడ్ల మీద దాన్ని వదలకుండా చూసుకుంటే బాగుంటుంది. ప్రజలకు మేము అది విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన ఇందిరానగర్ రోడ్ నెంబర్ 2లో కూడా సీసీ రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇష్యూస్ ఉండేనో, ఏవైతే ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినారో అవే ఇప్పుడు వర్క్స్ మాకు జరుగుతున్నాయి. 1 ఇయర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి లేదు. ప్రజలని కానీ అభివృద్ధిని కానీ కంప్లీట్గా గాలికి వదిలేసి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం వైఖరి ఉంది. అండ్ అధికారులను కూడా కింది స్థాయి కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పెట్టి ఇక్కడున్న లోకల్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, ఎమ్మెల్యే గారిని కానివ్వండి, కార్పొరేటర్ని ప్రోటోకాల్ని ఫాలో కాకుండా వాళ్ళు అధికారులను బెదిరించి కొన్ని పనులను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ మా ప్రోటోకాల్కి ఇబ్బంది కాకుండా చూడవలసిందిగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం గారిని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.